హాట్ కామెంట్స్ నేనేం చెప్తే అది చేస్తున్నారు మీరు. సో నేను అద్భుతమే చేపించాలి. తెలుగు చిత్రసీమలో దశాబ్దాలుగా అగ్ర హీరోలుగా చలామణవుతున్న మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య ఇప్పటి తరానికి సవాలు విసురుతూ రెస్ట్ లేకుండా ఫాస్ట్ గా ఒక్కో సినిమా తెరకెక్కిస్తూ యువ హీరోలకి తామేంటో నిరూపిస్తున్నారు. ప్రస్తుతం నందమూరి బాలయ్య డాకు మహారాజ్ చిత్రంలో వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కింది. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రం గ్లింప్స్ ను ఇటీవల విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ సాధించింది. ముఖ్యంగా బాలయ్య గుర్రంపై బందిపోటు వీరుడిగా మాస్ లుక్ లో అదర్స్ అనిపించేలా కనిపించారు. పక్కా సంక్రాంతికి ఈ సినిమా 200 కోట్ల కలెక్షన్స్ సాధించే సత్తా ఉన్న సినిమాగా కనిపిస్తోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటించారు. అంజీ సినిమా తర్వాత సోషియో ఫ్యాంటసీగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన గ్లింప్స్ ద్వారా తెలియజేశారు. సమ్మర్లో రాబోతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే డాకు మహారాజ్ చిత్ర దర్శకుడు బాబీ చిరంజీవి బాలయ్య మధ్య వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబీ తాను చిరంజీవి బాలయ్యతో సినిమాలు చేయడంతో వారి పనితీరుపై తనకున్న అనుభవాలను వివరించారు. కళామ తల్లి సైనికులం మేమంతా. చిరంజీవి ప్రతి పనిపై శ్రద్ధ పెడతారని, దర్శకుడిని ముందుగా డైలాగుల పేపర్ అడుగుతారని, కథ చెబితే దాని గురించి ప్రతిసారి అడుగుతుంటారని చెప్పారు. ఒక చిన్న కంపారిజన్ అంటే చిరంజీవి గారు ఏంటంటే ప్రతిది కథ అడుగుతారు, ప్రతి డైలాగ్ పేపర్ ముందుగానే వింటారు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయనకు ఒకసారి కథ వినిపిస్తే ఆయనకు నచ్చితే సరే అంటారని, ఇక దాని గురించి మాట్లాడరని చెప్పారు. బాలకృష్ణ గారిది ఎలా ఉంటుందంటే సర్ప్రైజింగ్లీ డైరెక్టర్ గుడ్డిగా నమ్మేస్తారు. షూటింగ్ సెట్స్కి వచ్చిన తర్వాత దర్శకుడు ఏది చెప్తే అదే చేస్తారని, దాన్నే ఫాలో అవుతారని, దర్శకుడి మీద నమ్మకంతో ఆయన్ని గుడ్డిగా నమ్మి సినిమాలు చేస్తారని చెప్పారు. డైరెక్టర్ ఏం చెప్తే అదే. డైరెక్టర్ మనకన్నా బాగా ఆలోచిస్తాడు కదా, డైరెక్టర్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. చిరంజీవి పైన దర్శకుడు బాబీ ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని, వాల్తేరు వీరయ్య హిట్ కొట్టింది కదా, ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడని అంటున్నారు. చిరంజీవి ఒక కథ గురించి అడిగితే ఆ సినిమా బాగా రావాలని, సినిమా మంచి హిట్ అవ్వాలని, తీస్తున్న సినిమా అభిమానులకు నచ్చాలని, ప్రొడ్యూసర్లు నష్టపోకుండా కథలో జాగ్రత్తలు తీసుకోవాలని తాపత్రయపడతారే తప్ప ఇంకొకటి కాదని అంటున్నారు. మరోవైపు చిరంజీవి అంటే పడని వారు మాత్రం ఆచార్య సినిమా విషయంలో కూడా దర్శకుడు కొరటాల శివకు ఇబ్బంది పడే విధంగా కథలో అనవసరంగా జోక్యం చేసుకుని సినిమా ఫ్లాప్ అయ్యే విధంగా చిరంజీవి ప్రవర్తించారని, బాబీ మాటలు సరైనవే అని కరెక్ట్గా చెప్పాడని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాబీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుంది.